హాయ్ అందరికి హిస్టరీ నుండి ట్రిక్స్ చూద్దాం. మీకు ఏవైతే ఇప్పుడు జరిగే ఎగ్జామ్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా హిస్టరీ అనేది కామన్ ఉంటుంది. అండ్ దీంట్లో నుంచి మనకు ఒక 2 minutes లా ఒక 2-3 మార్క్స్ వచ్చేదానికైతే మనం చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు హిస్టరీలా అండ్ నేషనల్ మూవ్మెంట్లా ఐఎన్సీ సెషన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం చూస్తామంటే దాని ఫౌండర్ ఎవరో చూడాలి. ఫౌండర్ ఏఓ హ్యూమ్. ఎప్పుడు దాన్ని స్థాపించిల్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885 అప్పటి నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చే వరకు సెషన్స్ అయినాయి. అంటే ఇప్పుడు 1885 నుంచి 1947 అంటే మనకి అరౌండ్ ఒక 60+ అయితే మనకు సెషన్స్ ఉంటాయి. కానీ మనకు అన్ని అవసరం లేదు, అన్ని గుర్తు పెట్టుకోవడానికి ఏ మనిషికి కూడా పాసిబుల్ కాదు. సో దాంట్లో ఇంపార్టెన్స్ ఉన్న సెషన్స్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. అండ్ దాంట్లో ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు బాంబేలో జరిగింది. దానికి మనకు డబ్ల్యూసి బెనర్జీ గారు ప్రెసిడెంట్. నెక్స్ట్ సెకండ్ సెషన్ 1886 అది కలకత్తాలో జరిగింది, దాదాబాయి నెహ్రోజీ గారు. అండ్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ సెషన్ ఉంది కదా మనకు బాంబే అంటే బి బార్న్ కాంగ్రెస్ అండ్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. నెక్స్ట్ సెకండ్ సెషన్ కలకత్తా. ఇప్పుడు ఫస్ట్ సెషన్ లో జస్ట్ స్టార్ట్ చేసింది అంతే. ఈ సెకండ్ సెషన్ లో ఏమైందంటే దాదాబాయి నెహ్రోజీ ఉన్నప్పుడు స్వరాజ్ డిక్లేర్ అంటే మనకు ఖచ్చితంగా ఫ్రీడమ్ కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అండ్ ఐఎన్సీ బేస్ కూడా ఎక్స్పాండ్ అయింది, అంటే ఒక పర్టికులర్ ప్లేస్ కానుండి కాకుండా ఓవరాల్ నేషనలిజం అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ 1888 సెషన్ ఎందుకు ఇంక్రీజ్ అంటే అలహాబాద్ లో జరిగింది. దీనికి జార్జ్ యూల్ ఈయనే ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఉన్నది. నెక్స్ట్ 1896 కలకత్తాలో జరిగింది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఫస్ట్ వందే మాతరం అనేది ఇక్కడనే వాడిల్లు. అడుగుతారు ఎగ్జామ్లలో వందే మాతరం ఫస్ట్ ఏ సెషన్ లో వాడిల్లని. అది 1896 కలకత్తా సెషన్. దీనికి రెహమతుల్లా సయాని గారు అనేది మనకు ప్రెసిడెంట్. నెక్స్ట్ 1906 ఉన్నది కదా, ఇది కూడా సేమ్ కలకత్తా జరిగింది. ఈ కలకత్తా అనేది మాక్సిమం టైమ్స్ లో మనకు రిపీట్ అయ్యే సెషన్స్ వల్ల కలకత్తా ఒకటి, బాంబే ఒకటి, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ సెషన్ లో కూడా మన మెయిన్ గోల్ స్వరాజ్ అని పెట్టుకున్నారు. అంటే దాదాబాయి నెహ్రోజీ వచ్చిన ప్రతిసారి మనకు స్వరాజ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1907 సూరత్ సెషన్. దీనికి రాజ్ బిహారీ ఘోష్ వాళ్ళు మనకు ప్రెసిడెంట్. దీంట్లో ఏం జరిగిందంటే మోడరిస్ట్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్ అది మనకు సపరేట్ అయ్యారు. కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే సూరత్ స్ప్లిట్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటది. నెక్స్ట్ 1916 సెషన్ లో లక్నో. దీనికి ప్రెసిడెంట్ అంబికా సి మజుందార్. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే 1916 మనకి ఇయర్ దేనికి చెప్తుంది, లక్నో ప్యాక్ట్. ఆ లక్నో ప్యాక్ట్ అనేది ఇక్కడనే జరిగింది. అండ్ లక్నో ప్యాక్ట్ అనేది దేనికని కూడా అడుగుతారు. అది అంటే రీజనల్ లాంగ్వేజ్ బేస్డ్ డివిజన్, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ 1917 కలకత్తా సెషన్. దీనికి యానీ బీసెంట్ మనకు ప్రెసిడెంట్. అండ్ ఈ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ యానీ బీసెంట్. నెక్స్ట్ దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఇంకేం వస్తుంది అంటే నెక్స్ట్ ఇంకో సెషన్ లో సరోజిని నాయుడు ప్రెసిడెంట్ ఉంటుంది. ఈమె ఫస్ట్ ఉమెన్ బట్ ఇండియన్ కాదు, కానీ సరోజిని నాయుడు ఫస్ట్ ఉమెన్ ఇండియన్ అన్నప్పుడు అది రెండు కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ హోమ్ రూల్ మూవ్మెంట్ కూడా 1917 లో జరిగింది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ 1920 సెషన్ లో నాగ్పూర్ సెషన్. ఇది సి విజయ రాఘవాచారి గారు. ఈ నాగ్పూర్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే మనకు ఈ 1928 లోనే నాన్ కోఆపరేషన్ జరిగింది కాబట్టి నాగ్పూర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1924 సెషన్ లో గాంధీకి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నది ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ అయినా ఈ ఐఎన్సీ సెషన్ అయినా. సో ఈయన ఏ సెషన్ కు ప్రెసిడెంట్ అని అడుగుతారు. అది ఓన్లీ 1924 లో మాత్రమే ఆయన ప్రెసిడెంట్, తర్వాత దేనికి మళ్ళీ కాలేదు. నెక్స్ట్ 1927 మద్రాసు. దీనికి ప్రెసిడెంట్ ఎంఏ అన్సారీ. ఇక్కడ ఏమనుకున్నారంటే మనం పూర్ణ స్వరాజ్ అనేది రిజల్యూషన్ తీసుకురావాలి, అంటే జస్ట్ స్వరాజ్ అని కూడా సరిపోదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ తీసుకురావాలని అనుకున్నారు. పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ ఇక్కడ. నెక్స్ట్ 1929 సెషన్ ఏమైంది, జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు లాహోర్ సెషన్. ఈ లాహోర్ సెషన్ అప్పుడు కంప్లీట్ రిజల్యూషన్ అనేది అంటే ఖచ్చితంగా అమలు చేయాలి. అండ్ జనవరి 26 వాళ్ళు ఇండిపెండెన్స్ డే అని నామకే వాస్తు అనౌన్స్ చేసిల్లు. నెక్స్ట్ 1931 సెషన్, ఇది కరాచీలో జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిందంటే మనకు ఫండమెంటల్ రైట్స్ రిజల్యూషన్ అనేది తీసుకొచ్చిండు. ఖచ్చితంగా మనకు ప్రాథమిక హక్కులు అనేది ఉండాలి అని ఈ రిజల్యూషన్ తీసుకొచ్చిండు, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ 1934 సెషన్ బాంబే. దీనికి రాజేంద్ర ప్రసాద్ మనకు ప్రెసిడెంట్. అండ్ దీంట్లో ఇండియన్ సోషలిస్ట్ కాంగ్రెస్ అనేది ఒక పార్టీ ఫామ్ అయింది. నెక్స్ట్ 1936, ఇది కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నది ఎందుకంటే ఫైజాపూర్ లక్నో ఇది ఫస్ట్ రూరల్ లో జరిగిన మీటింగ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండు సెషన్లు అనేది మనకు సుభాష్ చంద్రబోస్ గురించి. అంటే 1938 హరిహర. దీనికి కంప్లీట్ గా ఆయన చేసిండు. 1939 లో కూడా మళ్ళీ సుభాష్ చంద్రబోస్ రీఎలెక్ట్ అయ్యిండు. కాకపోతే కొన్ని ఇప్పుడు గాంధీ వీళ్ళ మొదల డిస్క్రిపెన్సీస్ వల్ల దీనిలో నుంచి ఆయన తప్పుకున్నాడు ప్రెసిడెంట్ నుంచి. దాని తర్వాత అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేటనే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉన్నది 1942లో ఫిట్ ఇండియా రిజల్యూషన్ అనేది పాస్ చేసిల్లు. ఆ టైంలో ప్రెసిడెంట్ ఉన్నది ఎవరంటే మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయనే యంగెస్ట్ మనకు ప్రెసిడెంట్ ఈ అందరిలో, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెన్స్ ఉన్నది. నెక్స్ట్ 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇది లాస్ట్ కు మీరట్లో జరిగింది.
ఇదే మనకు లాస్ట్ మనకు ఐఎన్సి సెషన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే రీపోస్ట్ చేయండి, మీ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా జాబ్కి 5 మార్కులు ముందుంచుతా.